2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. పెళ్ళప్పుడు నేను బాగానే ఉన్నాను. పిల్లలు పుట్టకముందు నేను బానే ఉన్నాను. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకేముంటుంది ఇట్లానే లావు అవుతాం. పిల్లలు పుట్టారు కదా! అందుకే నేను లావుగా అయ్యాను అని చెప్తూ ఉంటారు. అసలు దానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? అసలు ఏ సంబంధం ఉండదు. బాగా తినేసి లావు అవ్వడం తప్పితే వేరే ఏం లేదు. సో ప్రెగ్నెన్సీస్‌లో పాతకాలంలో అన్ని పనులు చేసుకునేవాళ్ళు. అవును. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉండేది. వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకునేవాళ్ళు. డెలివరీ అయిన తర్వాత కూడా ఎక్స్‌క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు. ఓవర్‌గా ఫుడ్ ఉండేది కాదు. ఇంటి పనంతా ఉండేది. వాళ్ళు నార్మల్ వెయిట్‌కి సులువుగా వచ్చేసేవాళ్ళు. 1, 2 ఇయర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి సులువుగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఓవర్ వెయిట్‌తో ప్రెగ్నెంట్ అవుతున్నారు. ప్రెగ్నెన్సీలో చాలా వర్క్ తగ్గిచ్చేస్తారు. మదర్ ఇన్ లా అసలు వర్కే చేయనివ్వరు. దానికి తోడు ఓవర్‌గా ఫుడ్ పెట్టేస్తారు. ప్రేమ అనుకుంటారు, అది ప్రేమ కాదు, పైశాచికత్వం. దాంతో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. షుగర్ ఉందమ్మా అనంటే జ్యూస్ తాగొచ్చా అంటారు. దానికి అసలు ఏమైనా లింక్ ఉందా? అసలు విపరీతంగా అడుగుతారు. అంటే వాళ్ళు అసలు పెంచాలని జ్యూస్ తాగకపోతే లోపల బేబీని ఎట్లా? పెంచాలనే తాపత్రయం. బేబీ పెంచితే బేబీ 10 ఏళ్ళకే డయాబెటిక్ అవుతుంది. అలాంటి బేబీస్నే పెంచుతున్నారు వీళ్ళు. సో డెలివరీ అయిన తర్వాత కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఎవరైనా ఇస్తున్నారా? అదొక భారం కింద ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కంఫర్ట్ లేదు. వాళ్ళు ఇవ్వాలనుకున్నా కూడా ఇంట్లో వాళ్ళందరూ బేబీని ఎత్తుకుని తిరుగుతారు. సో ఈమెకి ఆ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఏది? ప్రైవసీ టైం ఏది? మదర్ అటు సోషల్ మీడియాకి టైం ఇవ్వాలి, అటు వర్క్ ఏమన్నా ఉంటే చూసుకోవాలి, అటు బేబీని చూసుకోవాలంటే టైం అంతా స్ప్లిట్ అయిపోవట్లా. సో దాంతో పాటు కొంచెం బ్రెస్ట్ ఫీడింగ్ మీద అవేర్నెస్ ఎంత పెంచినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్లోగా తగ్గిపోయింది. ఇంతకుముందు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకెళ్లాలంటే కూడా చాలాసార్లు కష్టమవుతుంది. సో ఆ కష్టానికి కూడా వీళ్ళు తెలుసుకోకుండానే వీళ్ళకి అది ప్రాబ్లం అని తెలియకుండానే వాళ్ళు అలా అయిపోతున్నారు, ఇవ్వలేకపోతున్నారు. బికాస్ ఇట్స్ అ కన్సిస్టెంట్ రెస్పాన్సిబిలిటీ. అంత కన్సిస్టెంట్గా ఏ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకున్నది లేదు. అండ్ చైల్డ్ని కూడా చాలాసార్లు ఇమోషనల్గా డిప్రెస్ అయిపోయి ఇదేనా నా పని, నేను ఇంక దీనికైనా పనికి వస్తాను అలా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉన్నారు అని అంటే వాళ్ళు ఒక 3 months పిల్లలు పుట్టిన 3 months కి వర్క్ స్టార్ట్ అయిపోవడం, వెళ్ళిపోవడం, 6 months వరకు మెటర్నిటీ లీవ్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ప్రొవిజన్ ఇచ్చింది. ఎందుకంటే 6 months మెటర్నిటీ లీవ్ ఇస్తే వీళ్ళు ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారని. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడప్పుడు 7th month 8th monthకి మెటర్నిటీ లీవ్ తీసేసుకోవడం వల్ల బేబీతో ఎక్కడ ఉంటుంది టైం. సో దట్స్ ద రాంగ్ స్టెప్. ఎప్పుడైనా కానీ నువ్వు ప్రెగ్నెన్సీలో యాక్టివ్గా ఉండి ఆఫీస్కి వెళ్ళి ఇంటి పని చేసుకుంటూ ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటే డెలివరీ అయిన తెల్లారి నుంచి నువ్వు మెటర్నిటీ లీవ్ తీసుకుంటే 6 months నువ్వు బేబీతో ఉండొచ్చు. ఆ 6 monthsలో నీకు లాక్టేషన్ మంచిగా ఎస్టాబ్లిష్ అయిపోతే, ఆ కిటుకు నీకు తెలిసిపోతే ఇంటి పని ఎలా చేసుకోవాలి, బేబీని ఎప్పుడు చూసుకోవాలి, బేబీకి ఫీడింగ్ ఎప్పుడు ఇవ్వాలి, నాకంటూ ఎప్పుడు టైం ఉంటుంది, నేను ఆఫీస్కి అంటే ఎలా మేనేజ్ చేయాలని అన్నీ ఆలోచించుకుని సవ్యంగా పెట్టుకుంటే అది కదా నెక్స్ట్ ప్లానింగ్. 6 months తర్వాత కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది పాత. అంటే వాళ్ళు బలవంతంగా ఇప్పుడు ఈ ఫీడింగ్ అని ఆఫ్ చేయడం వల్ల ఏమైనా సమస్య వస్తుందో తల్లికి? అసలు ఆఫ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా చాలా సులువు. దానికి ఇంటెన్షన్ ఉండాలి. ఆఫీస్లో కూడా ఎవ్రీ 2-3 hours ఒకసారి బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. వచ్చేటప్పుడు ఫ్లాస్క్లో పెట్టి వేసుకొని తెచ్చేసుకోవాలి. సో ఇది అందరూ చేయాల్సిన ప్రక్రియ. అండ్ ఇది కష్టం కాదు. దీనికి ఒక మంచి ఇంటెన్షన్ ఉండాలి. ఫోర్స్డ్గా మన బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేస్తే వెయిట్ లాస్ అనేది ఆగిపోతుంది. ఫుడ్ అనేది అప్పటిదాకా ఎక్కువ తీసుకుంటాం కదా, ఫుడ్ ఆపరు చాలామంది. సో దాంతో వెయిట్ గెయిన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రైట్. సో డెలివరీస్ విషయానికి వచ్చేటప్పుడు నార్మల్ డెలివరీ అవ్వడమే చాలా మంచిది అనేది ఉన్నటువంటి ప్రచారం. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే, అంటే 2 వాదనలు వినిపిస్తున్నాయి. నార్మల్ డెలివరీ కూడా ఇబ్బందే కలుగజేస్తుంది లేడీస్కి. నార్మల్ డెలివరీ చేసేటప్పుడు పెల్విక్ మజిల్స్ అన్నీ లూజ్ అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, వెజైనా లూజ్ అయిపోతుంది, తర్వాత సెక్షువల్ లైఫ్ అంతా కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి సిజేరియన్కి వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వీళ్ళు కొత్త కాన్సెప్ట్ కనుక్కున్నారు. అనాది కాలంలో నుంచి కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి నార్మల్ డెలివరీసే అయినాయి. సర్జరీస్ ఎప్పటి నుంచి అవుతున్నాయి? కొన్ని సంవత్సరాల నుంచి అవుతున్నాయి. అవి ఎందుకు అవుతున్నాయి? మదర్కి ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం ఉంటే, బేబీకి ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం ఉంటే చేయాల్సిన ప్రొసీజర్ని ఇంత క్యాజువల్గా అడాప్ట్ చేసేసుకుంటారని నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. లాస్ట్ 5 ఏళ్ల నుంచే ఈ పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇది పిచ్చే తప్పితే వాస్తవత్వం లేదు. ఎందుకంటే
పాతకాలంలో కూడా 10 మంది పిల్లల్ని కన్నారు. ఎలా కన్నారమ్మా? అంత లూజ్ అయిపోయి, అంత వేస్ట్ అయిపోయి, అంత పనికి రాకుండా అయిపోతే 10 మందిని ఎలా కంటారు చెప్పండి? ఉమెన్ సెక్షువలీ అట్రాక్టివ్గా ఉండి మంచిగా ఉంటేనే కదా 10th చైల్డ్ అనేది వస్తుంది. లేకపోతే చెట్టుకు పుట్టుకు పుడతారా ఏంటి? ఏ వరాలు ఎవరు ఇవ్వరు. హస్బెండ్తో కాపురం చేస్తేనే ప్రెగ్నెన్సీస్ వస్తాయి. అలాంటప్పుడు అది ఎంత పెద్ద అపోహ. దాన్ని ఎలా వీళ్ళు అనవసరంగా లిఫ్ట్ చేస్తున్నారు? ఇట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. ఇట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. యాక్చువల్లీ వెన్ యూ డెలివర్ నార్మలీ నీకు బాడీకి ఇంకా ఈజ్ ఆఫ్ రికవరీ ఉంటుంది. అండ్ ఈజ్ ఆఫ్ రికవరీతో పాటు నువ్వు చేసుకోవాల్సిన మినిమల్ ఎక్సర్సైజెస్ చేసుకుని జాగ్రత్తగా ఉండి మంచి వైటమిన్స్ తీసుకొని, ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉంటున్నారు కాబట్టి, యంగ్గా ఉంటే నీకు ఆ పరిస్థితి కూడా ఏం లేదు. నీ ఏజే నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు హయ్యర్ ఏజెస్లో డెలివరీ అవుతున్నారు కాబట్టి నువ్వు తీసుకోవాల్సిన వ్యాయామం కానీ, ఎక్సర్సైజెస్ కానీ, డయట్ కానీ, మంచి వైటమిన్స్ కానీ తీసుకుంటే నీ రికవరీ కూడా బాగుంటుంది. యూ కెన్ ఆల్సో హ్యావ్ మల్టిపుల్ చిల్డ్రన్, యూ కెన్ ఆల్సో హ్యావ్ అ వెరీ యాక్టివ్ సెక్షువల్ లైఫ్. అసలు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ సమాజంలో అపోహలకి ఉన్నంత ప్రామినెన్స్ చిట్ చాట్కి, టాక్స్కి అండ్ గాసిప్కి ఉన్నంత ఇంట్రెస్ట్ దేనికి ఉండదు. ఈ గాసిప్ అనేది చాలా తప్పు. ఏదన్నా అవసరం ఉంటే మీరు బట్టల గురించో నగల గురించో మాట్లాడుకోవాలి, కానీ ఈ ఆడవాళ్ళు కూర్చొని సెక్షన్ల గురించి, నార్మల్ డెలివరీల గురించి, దాని రికవరీ గురించి చదువురాని వాళ్ళు మాట్లాడితే ఎంత బ్యాడ్గా ఉంటుంది. సో ప్రపంచం అంతా టాపిక్లు తక్కువైపోయినాయి సోది చెప్పుకోవడానికి. ఇలాంటి టాపిక్ల మీద సోది చెప్పి అందరినీ పక్కదారి పట్టిస్తున్నారు. వీళ్ళు ఎట్లాగో పక్కదారి పడతారు, వేరే వాళ్ళని కూడా పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. కానీ అది నిజం కాదు. సో ఇప్పుడు నార్మల్ డెలివరీ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఆ పెయిన్స్ ఎవరైతే తట్టుకోలేకపోతున్నారో, సో పెయిన్ రెడ్యూస్ చేయడానికి కోసం కూడా ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారు అని అంటున్నారు. సో ఇలా తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? బేసిక్గా పెయిన్ ఆఫ్ డెలివరీ ఎప్పుడూ మారలేదు. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అదే డెలివరీ, అదే పెయిన్. కానీ ఆడవాళ్ల పర్సెప్షన్ మారింది. ఇంతకుముందు అసలు లేబర్ పెయిన్ వస్తుందని చెప్తే కూడా అవునా, సరే, ఓకే, వెళ్ళిపోతారు అంతే. అంటే వాళ్ళకి అదేంటో తెలీదు, ఎవరు వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయలేదు. వచ్చినప్పుడు నొప్పులు అయిపోయింది, డెలివరీ అయిపోయింది, వెళ్ళిపోయారు. నొప్పి ఉండేనా అంటే మీరు చెప్పినారు కదమ్మా ఉంటుందని, ఏదో ఉండింది, అయిపోయింది. ఇదే ఎక్స్ప్రెషన్, దానికి ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వలేదు. వాళ్ళని లేబర్ పెయిన్లో నేను అడిగాను. 25 సంవత్సరాల నుంచి డెలివరీలు చేస్తున్నాను నేను. 20 ఏళ్ల ముందు, 15 ఏళ్ల ముందు, 10 ఏళ్ల ముందనే చూసుకో, నీకు లేబర్ పెయిన్లో ఎవరైనా అడిగితే నొప్పి ఎక్కువగా ఉందమ్మా అంటే తట్టుకుంటానమ్మా, ఏం కాదు, అయిపోద్దిగా, ఇంతసేపు అవుద్ది. ఇది అడిగే క్వశ్చన్. ఇప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరతాలే, అప్పటి నుంచి మొదలు పెడతారు. మై వైఫ్ ఇస్ ఇన్ లేబర్, షీఈ్ హ్యావింగ్ సివియర్ పెయిన్. వన్ ఫింగరే. సో పెయిన్ అనేది వాళ్ళు పెయిన్లో ఎడ్యుకేషన్ తీసుకున్నారు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ పెయిన్కి ఇంపార్టెన్సే ఇవ్వలేదు. అంటే ముళ్ళు కూడా ఎప్పుడు గుచ్చుకోని అమ్మాయిలకి మేము డెలివరీలు చేస్తున్నాం ఇప్పుడు. ఆలోచించండి. సో అలాంటప్పుడు వాళ్ళకి అది ఎంత పెద్ద విషయమో, ఇది ఎంత చిన్న విషయం. అండ్ లేబర్లో టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఒక హస్బెండ్ అయితేనేమి, లేకపోతే ఫ్యామిలీ అయితేనేమి, నీకు సపోర్ట్ చేయాలి, నిన్ను ఎంగేజ్ చేయాలి, నీతో 4 మాటలు చెప్పాలి, 4 పాటలు వినాలి, లేకపోతే 4 రకాలుగా. ఆ టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. నీకు జైల్లో పెట్టేసి సంవత్సరము, ఒక్క రోజు కూడా జైల్లో ఒక సంవత్సరంలాగా ఉంటుంది. సేమ్ అలాంటి బిహేవ్ చేస్తే నీకు పెయిన్ ఎక్కువనే అనిపిస్తుంది. కానీ ఒక్క రోజు మొత్తం నువ్వు కూర్చొని భజన చేయండి, అసలు టైం తెలుస్తుందా? ఓవర్ నైట్ చేస్తారు కదా భజనలు, రాత్రంతా చేస్తారు, ఎప్పుడు తెల్లారుతుందో తెలియదు. అవునా? సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎంగేజింగ్, టైం మేనేజ్మెంట్. ఆ టైం మేనేజ్మెంట్కి సరైన సపోర్ట్ ఉంటే ప్రతి ఉమెన్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా పెయిన్ మేనేజ్మెంట్కి అంటారా, చాలా 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 ఒక స్ప్రెడ్డే ఉంది. పెయిన్ కిల్లర్స్ కాకుండా, నీకు ఎంటనాక్స్ అనే గ్యాస్ కాకుండా, ఎపిడ్యూరల్ కాకుండా, వాటర్ బర్దింగ్ కాకుండా, ఇట్లా ఎన్నెన్నెన్నెన్నో ఉన్నాయి. కానీ అవన్నీ ఆప్షన్ అనుకునే వాళ్ళకి వాటిల్లో కూడా పెయిన్ రిలీఫ్ ఉండదు. బికాస్ ఏదో అనుకుంటారు, ఏదో ఉంటుంది. సో ఎప్పుడైనా మన బాడీని మనం నమ్మాలి. మనం కొత్తగా ఏం సృష్టించట్లా, అది ఎప్పటి నుంచో నడుస్తున్న దాన్ని నడుస్తున్నట్టు నడిపించేస్తే డెలివరీ కూడా కళ్ళు మూసుకొని తెరుచుకునేలోపు అయిపోద్ది. కానీ అలా నడవనీయకుండా ఇదేంటి, అదేంటి, అదేంటి, దానికి ఏంటి, దీనికి ఏంటి,
నేనెందుకు, నువ్వెందుకు, నువ్వు ఉన్నదెందుకు అని ఇలాంటి క్వశ్చన్లు వేస్తే మీ ట్రామానే ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా ముహూర్తాలు చూసి కూడా మీరు సిజేరియన్ చేసి పిల్లల్ని అంటున్నారు కదా. అవును, చదువు ఉన్నవాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు ఇలాంటి మూర్ఖత్వానికి లొంగితే ఇంకా మనం ఏం చేయలేము. అండ్ అన్నిటికంటే వింత ఏంటంటే పౌరోహిత్యం తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఇలాంటి వాటికి ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకి పెట్టుడు ముహూర్తాలు అనేవి పనిచేయవనే సంగతి తెలుసు. ఈ జనాభా ఎవరైతే పోయి పెట్టించుకుంటారో వాళ్ళు జస్ట్ బకరా అవుతున్నారు అంతే, అందులో ఏమాత్రం నిజం లేదు.